సంపదను అంతా దోచుకున్నారే తల్లి. భారతీయులపై ఎన్నో అంశాలను విధించారే. అవునా? అవునే తల్లి. అందుకే మన దేశ నాయకులు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారే తల్లి. మరి ఆ పోరాటంలో ఎవరెవరు పాల్గొన్నారు? వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి నుండి మొదలుకొని మహాత్మా గాంధీజీ వరకు ఎందరో వీరులు ఉన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి యువ వీరులు మన దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేశారే తల్లి. మరి చివరికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిందే తల్లి. అందుకే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటామే తల్లి. స్వాతంత్ర దినోత్సవం రోజు పాఠశాలలో ఏం చేస్తారు? జాతీయ జెండాను ఎగురవేస్తారు, జాతీయ గీతాన్ని పాడుతారు, దేశభక్తి పాటలు, ప్రసంగాలు అలా ఎన్నో నిర్వహిస్తారు. బాగుంది గాని పిల్లలుగా మా బాధ్యత ఏమిటి? బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, కులం మతం ప్రాంతం అనే తేడాలు లేకుండా అందరినీ గౌరవించాలి. అంటే దేశభక్తి అంటే కేవలం జెండా ఊపడమే కాదనమాట. అవునే తల్లి, కేవలం జెండా ఊపడం కాదు, మన పనిని మనం నిజాయితీగా చేయడం దేశభక్తి. మన దేశాన్ని కాపాడడం దేశభక్తి, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం దేశభక్తి, ఇతరులకు సహాయం చేయడం కూడా. చాలా బాగా చెప్పావు సోదమ్మ. నువ్వు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకేమైనా ఉందా? చెప్పొచ్చు కదా మాకు. ఒక ముఖ్యమైన విషయం ఉంది తల్లి. ఏంటది? స్వాతంత్రం మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప బహుమతి. దాన్ని కాపాడడం మన బాధ్యత. మరి చివరిగా మనం అందరం ఏం చెప్పాలి? వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై.